డెవిల్ 2023లో వచ్చిన మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో ట్విస్టులు పొలిమేరా అండ్ మంగళవారం మూవీలో కన్నా ఎక్కువే ఉన్నాయని నా ఒపీనియన్. మూవీ ఇనీషియల్ రన్లో మంచి రెస్పాన్సే వచ్చింది, కానీ కొన్ని రోజులకి ఏమైందో తెలియదు. మేబీ ఫేక్ రివ్యూస్ వలనో లేక సంక్రాంతి మూవీ రిలీజెస్ వలనో ఈ మూవీ బ్రేక్ డౌన్ చేయలేక బాక్స్ ఆఫీస్ డిజాస్టర్గానే మిగిలిపోయింది. కానీ ఓటీటీలోకి వచ్చాక ఈ మూవీ కంటెంట్లో ఉన్న డెప్త్ని అందరికీ తెలిసేలా చేసింది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఎన్నో కొన్ని మైక్రో డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అవేంటో నేను చెప్తా. ఇంకా లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఈ మూవీ మెయిన్ ట్విస్ట్ మనకి స్టార్టింగ్ యానిమేషన్ గ్లిమ్స్లోనే చూపిస్తారు. కీని తయారు చేయించడం, డోర్ని ఓపెన్ చేయడం అండ్ కోడ్ని కాపీ చేసి బ్రాకెన్కి పంపడం. ఈ గ్లిమ్స్లో చూపించే మ్యాప్లో ఇండియాలో ఒక్క స్టేట్ నేమ్ కూడా ఉండదు, ఎందుకంటే అవన్నీ 1945 తర్వాత నేమ్ చేశారు. కోడ్ని ఇంటర్సెప్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ అమ్మాయికి వీళ్ళకి మధ్య ఒక టేబుల్ ఉంది, కానీ నెక్స్ట్ షాట్లో వీళ్ళ పక్కనే ఉంటుంది ఆ అమ్మాయి. కాట్రాజ్, అదే ఈయన అండ్ ఈ అమ్మాయి, వీళ్ళిద్దరిని మనకి ఫస్ట్ హాఫ్లో కూడా చూపిస్తారు. బ్రాకెన్ ఇంట్రో సీన్లో శంకరన్నని టార్చర్ చేసే పోలీసులా కాట్రాజ్ని అండ్ డెవిల్ బ్రాకెన్ని ఫస్ట్ టైం మీట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఈ అమ్మాయిని చూడొచ్చు. నేతాజీ ఇండియా పంపించిన కోడెడ్ మెసేజ్ని ట్రోజన్ బ్రాకెన్కి చేరవేశాడు. ట్రోజనే ఆ కోడ్ని వీళ్ళకి పంపుతాడు అని ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు, కానీ క్లైమాక్స్లో హీరోయిన్ ఇలా అంటుంది, నీకు అర్థం కాకుండా నాకు మాత్రమే తెలిసేలా మోర్స్ కోడ్లో చెప్పాడు. మోర్స్ కోడ్ తెలియకుండా ట్రోజన్ వీళ్ళకి ఎలా కన్వర్ట్ చేశాడు ఆ కోడ్ని. ఈ మూవీలో చూపించే రియల్ ప్యాలెస్ ఏంటో తెలుసా? చెట్టినాడ్ ప్యాలెస్. ఇది తమిళనాడులో ఉంది. ఈ మూవీ మొత్తం ఈ ప్యాలెస్లోనే జరుగుతుంది అని చూపిస్తారు, కానీ ఇది ఆ ప్యాలెస్ కాదు, వేరేది. దీని పేరు చిదంబరా విలాస్. గోబర్డమ్ క్లోజ్ చేసి ఉంటుంది, కానీ ఇక్కడ ఓపెన్గా ఉన్నట్టు చూపిస్తారు. ఇది ముందు క్లోజ్ చేసే ఉంటుంది, దాన్ని ఈ సీన్లో ఇక్కడ చూడొచ్చు. అండ్ భూమా వాళ్ళ నాన్న దీంట్లో కౌడంగ్ వేయడం కూడా చూడొచ్చు. పోలీసులు జమీందార్ని తన రూమ్లో ఉన్న షర్ట్కి బ్లడ్ అయిందని తానే విజయాన్ని చంపాడు అని అరెస్ట్ చేస్తారు. కానీ ఆ రోజు నైట్ జమీందారు ఈ డ్రెస్తోనే ఉంటాడు. మరి తన రూమ్లో ఉన్న షర్ట్కి బ్లడ్ ఎలా అంటుకుంది? స్టార్టింగ్ దేవయ్య కన్ను ఎలా చూపిస్తారు అండ్ డెవిల్ దేవయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు కన్ను ఎలా చూపిస్తారు అంటే లెన్స్ తీసేశాడు, ఎందుకంటే లెన్స్ వల్ల కళ్ళు రెడ్ అయిపోయాయి. మళ్ళీ తర్వాత లెన్స్ పెట్టేస్తాడు. అయినా లెన్స్ పెట్టుకుని యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. స్పెట్స్ అండ్ లెన్స్ పెట్టుకునే వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటో. డెవిల్ ఇంట్రో సీన్లో ఈ షిప్ని చూడండి, HMIS తల్వార్. HMIS ఫుల్ ఫామ్ ఏంటంటే హిజ్ మెజెస్టీస్ ఇండియన్ షిప్. తల్వార్ అంటే కత్తి. ఈ షిప్ బయట నిజంగా ఉంది. 1943 నుంచి 1947 వరకు యూజ్లో ఉంది ఈ షిప్. ఈ షిప్ మీద అటాక్ చేయడానికి వచ్చిన థగ్స్ 14 మెంబర్సే ఉంటారు, కానీ లోపల ఫైట్లో 14 కన్నా ఎక్కువ మంది ఉంటారు. ఈ సీన్లో ఇక్కడ విలన్ కాళ్ళ కింద ఉన్న బాక్స్ వీడు తగిలి విరిగిపోద్ది, కానీ నెక్స్ట్ షాట్లో అక్కడ ఆ బాక్స్ బాగానే ఉంటుంది అండ్ ఆ పడ్డవాడు కూడా ఉండడు. సో సీన్స్ని రివర్స్ చేసి ఎడిట్ చేశారు ఇక్కడ. ఈ సీన్లో ఇక్కడ విలన్ని విసిరేసినప్పుడు వాడు షిప్ మీదే పడతాడు అకార్డింగ్ టు ఫిజిక్స్, కానీ వాటర్ సౌండ్ వస్తుంది. ఎందుకంటే విలన్ని కొట్టే ముందు డెవిల్ ఇలా అంటాడు, ఏ సముద్రం అయితే వాడు సామ్రాజ్యం అనుకుంటున్నాడో అదే వాడికి సమాధైపోద్ది. సో ఆ డైలాగ్కి జస్టిఫికేషన్గా వాటర్లో పడ్డట్టు సౌండింగ్ ఇచ్చారు. దీన్నే డైలాగ్ జస్టిఫికేషన్ అంటారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మర్డర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇక్కడ కత్తి లోపల సైడ్ నుంచి కట్ అయింది అని అంటాడు, కానీ ఇక్కడ చూస్తే కత్తి బయట సైడ్ నుంచే కట్ అవుతుంది. ఎడిటింగ్ మిస్టేక్. ఇక్కడ టెలిస్కోప్ స్కైకి ఏం చేసి ఉంటుంది అంటే స్టార్స్ని చూడటానికే, విజయాన్ని కాదు. ఆడ పెద్ద బోగ్గాడు సార్. మహానుభావుడు. ఆ రోజు 10 గంటల సమయంలోనే పట్వారి ఇంటికి వచ్చేశారు. పట్వారి ఇంటికి 10 కల్లా వచ్చాడు అంటాడు. అండ్ ఇంటికి వచ్చాకే కదా జమీందార్కి కాల్ చేసేది, కానీ కాల్ చేసినప్పుడు టైం చూస్తే 9:30 అవుతుంది. భోజన్ వీడియోని మనకి ముందే ఒక హింట్ ఇస్తారు. నేతాజీ పంపించిన కోడ్ని ఎవరో దొంగలించి తీసుకెళ్లిపోయారు. కోడ్ని ఎవరో కాపీ చేసి తీసుకెళ్లిపోయారా? ఇక్కడ నైషద దొంగతనం అని అంటుంది, కాపీ అని కాదు. కానీ వీడు కంగారులో కాపీ అని అనేస్తాడు. దీన్నే ఫోర్ షాడోయింగ్ అంటారు. అంటే ముందే హింట్ ఇస్తారు, కానీ అది పార్షియల్గా ఇస్తారు. ఇక్కడ హీరోయిన్ చదివే బుక్ బయట రియల్గా ఉంది.
దీని ఒరిజినల్ బుక్ ఇది. ఇంటర్వెల్ షాట్లో విఎఫ్ఎక్స్ చూస్తే శారీని సరిగ్గా మేనేజ్ చేయలేదని తెలుస్తుంది. షఫీ దొరికిపోవడానికి కారణమైన ఈ బర్మా పేపర్లో ఏముందో తెలుసా? దెర్ ఈజ్ ఆల్రెడీ ఏ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఇన్ మ్యాన్మార్. అసలు వీళ్ళకి వేసే సంఖ్యలకి అండ్ వీళ్ళ సైజుకి ఏమైనా సంబంధం ఉందా? అవి వాళ్ళకి వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. ఎందుకంటే అవి వాళ్ళకి జారిపోతాయి అండ్ జారిపోతున్నాయి కూడా. ఈ సీన్లో ఫైర్ విఎఫ్ఎక్స్ అని క్లియర్గా తెలిసిపోతుంది. అయినా ఇంత చిన్నవాటికి విఎఫ్ఎక్స్ అండ్ ఇలాంటి విఎఫ్ఎక్స్ అవసరం ఏముంది డైరెక్టర్ బ్రో? మార్కెట్లోకి కొత్త ఎలివేటింగ్ రివీల్ స్టార్ వచ్చాడు. మొన్నేమో సలార్లో, ఇప్పుడేమో డెవిల్లో. ఈ సీన్లో ఇక్కడ బాడీని చూడండి, విఎఫ్ఎక్స్ అని క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఈ హ్యాండ్ని చూస్తే ఇది రివర్స్లో ఉండాలి, అంటే పైది కిందకి అండ్ కిందది పైకి ఉండాలి. ఈ సీన్లో ఈయన ఫ్రంట్ ఫేసింగ్లో ఉండాలి అండ్ నెక్స్ట్ షాట్లో అది మారిపోయింది. అండ్ కాల్చింది రైట్ లెగ్ మీద, కానీ నెక్స్ట్ షాట్లో లెఫ్ట్ లెగ్లా చూపిస్తారు. విజయాని కత్తితో చంపింది ట్రోజన్. అయితే ట్రోజన్ ఫింగర్ ప్రింట్స్ ఉండాలిగా కత్తి మీద, కానీ ఉండవు. ఎందుకంటే ట్రోజన్ కత్తి హ్యాండిల్ని పట్టుకోలేదు, డైరెక్ట్ కత్తినే పట్టుకుంటాడు. ఈ డీటెయిలింగ్ అంత అవసరం లేదు, కానీ మూవీ టీం కేర్ తీసుకున్నారు దీని మీద. మూవీ మొత్తం ఐఎన్ఏ అని అంటారు. అంతకీ ఐఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఈ సీన్లో మిర్రర్ బ్యాక్ ఫేసింగ్ ఉంటుంది అండ్ ఈ షాట్లో ఫ్రంట్ ఫేసింగ్ ఉంటుంది. ఎడిటింగ్లో అలా మార్చారు, తప్పులేదు. దిస్ ఈజ్ కాల్డ్ సినిమాటిక్ లిబర్టీ, క్రియేటివిటీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ ఇన్ ద మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో RRRలో యాక్ట్ చేసిన హాలీవుడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. నేవీ ఆఫీసర్గా వీడు, బ్రాకెన్గా వీడు, బెల్గా వీడు అండ్ రోజీగా జెన్నీ. ఈ మూవీ మీద నాకున్న ఒపీనియన్ ఏంటంటే ఆ క్లైమాక్స్ ఫైట్ ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేసి ఉండుంటే మూవీ బ్లాక్ బస్టర్ అయ్యేది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ఈటీవీ వాళ్ళు తీసుకున్నారు. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? మొన్నేమో మ్యాడ్ మూవీ, ఇవాళేమో డెవిల్ మూవీ. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ మూవీని బాగా డీప్గా చూస్తే ఈ డీటెయిల్స్ కనిపించాయి. ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.